పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్లో తొలగించిన ఓట్లను ఓటర్ లిస్టులో చేర్చడానికి అనుమతి ఇచ్చింది. పోలింగ్కు కనీసం 2 రోజుల ముందుగా ఓటర్ జాబితాలో చేర్చడానికి ఆమోదం తెలిపింది. అయితే అప్పీలేట్ ట్రిబ్యునల్ ద్వారా ఆమోదం పొందిన ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించింది సుప్రీం ధర్మాసనం. ఓటర్ జాబితాలో ఒక వ్యక్తిని చేర్చడానికి లేదా తొలగించడానికి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ కు అధికారాలు కల్పించింది కోర్టు. బెంగాల్లో పోలింగ్ తేదీలకు ముందే ఇది అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 19కి పైగా అప్పీలేట్ ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని చెప్పింది. ఇప్పటికే ఓటు హక్కు కోసం 34 లక్షలకు పైగా అప్పీళ్లు దాఖలయ్యాయని తెలిపింది కోర్టు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో 2 విడతల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. దీంతో అర్హులుగా తేలితే శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. సుప్రీం ఆదేశాలు ప్రజాస్వామ్య గెలుపన్నారు బెంగాల్ సీఎం మమతా.